చంద్రబాబు ఎప్పుడు వ్యక్తిగత అజెండాతోనే పనిచేస్తాడే తప్ప ఎవరో ఏదో చెప్పారని చేయడని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. చంద్రబాబుకి రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదని, ఆయనకు మాత్రం 29 గ్రామాల అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే చాలని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇంకా స్పెషల్ ఫ్లైట్లో తిరగరు, రాష్ట్ర ఖజానాకి బోల్డంత డబ్బు మిగులుతుందనేటువంటి అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమైంది. ఇంకా బ్రేకింగ్ న్యూస్ ఒక పక్క టీవీల్లో పడతా ఉండగానే కొడుకు స్పెషల్ ఫ్లైట్ ఎక్కి పుట్టపర్తి వెళ్ళారు. పోనీ వెళ్ళింది ఏదన్నా కార్యక్రమంకి వెళ్ళాడంటే అక్కడ మళ్ళీ కొన్ని వందల వాహనాలని వారి రాజకీయ యాత్రల కోసం ఓ పెద్ద కార్యక్రమాన్ని చేసి బోల్డంత డబ్బు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఈ స్పెషల్ ఫ్లైట్లకి వారు ఖర్చు చేసినటువంటి సొమ్ము అక్షరాల 120 కోట్ల రూపాయలు. ఈ 2 సంవత్సరాలు అంటే 2024, 25, 26, 25, 26 ఈ 2 ఫైనాన్షియల్ ఇయర్స్లో కలిపి ముఖ్యమంత్రి గారు ఖర్చు చేసినట్టు, కేవలం ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, కేవలం ముఖ్యమంత్రి గారు ఖర్చు పెట్టినటువంటి డబ్బు దాదాపు 110 నుంచి 120 కోట్ల రూపాయలు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు వారం వారం రోజు ప్రత్యేక విమానాల్లో ప్రత్యేక హెలికాప్టర్లో ప్రయాణం చేసేటువంటి ఖర్చును మాత్రం ప్రభుత్వం ప్రకటించేటువంటి సాహసం చేయట్లేదు. గతంలో ఎప్పుడు కూడా సహజంగా ముఖ్యమంత్రి గారికి ఆ ప్రివిలేజ్ ఉంటుంది, స్పెషల్ ఫ్లైటో లేకపోతే హెలికాప్టర్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ముఖ్యమంత్రి గారికి ఆ ప్రివిలేజెస్ ఉన్నాయి. కానీ కొత్తగా ముఖ్యమంత్రి గారి కొడుక్కి ఉప ముఖ్యమంత్రి గారికి ఈ గడిచినటువంటి 2 సంవత్సరాల్లో వారానికి దాదాపు 3-4 సార్లు హైదరాబాదు, శుక్రవారం సాయంత్రం, మళ్ళీ ఆదివారం నైటో లేకపోతే సోమవారం ఉదయం, మధ్యలో వారు తిరిగి రావడానికో వారి ఇంట్లో ఫంక్షన్లకో లేకపోతే ఇంకో దానికో ముఖ్యమంత్రి గారి కొడుకు వీరంతా తిరుగుతున్నటువంటి ఎంత ఖర్చు పెట్టారంటే ఇప్పటికి వచ్చి సమాధానం ప్రభుత్వం నుంచి లేదు. మళ్ళీ కొత్తగా 2026, 27 సంవత్సరానికి మళ్ళీ ఇంకొక 50-60 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి ప్రయాణం కోసం అని చెప్పి మళ్ళీ కేటాయింపులు బడ్జెట్లో చేసినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా చూసాం. తీరా నిన్న ప్రకటనలన్నీ వచ్చిన తర్వాత ఈ దుబారా ఖర్చులన్నీ కూడా కొంత కట్టడి చేస్తారేమో అని చెప్పి అందరూ కూడా ఆశించాం. తీరా అందరూ ముక్కుని వేలేసుకున్నారు. అదేంటంది, మధ్యాహ్నమే కదా కేబినెట్ సమావేశం అయింది, స్పెషల్ ఫ్లైట్లో ఎవరు తిరగమని చెప్పారు, 10 కార్లు ఉన్నటువంటి కాన్వాయ్ని 3కో 4కో కుదించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పారు. ఈ చెప్తున్నటువంటి మాట చెప్తుండగానే ముఖ్యమంత్రి గారు కొడుకు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు, స్పెషల్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడే ఏంటి అని చెప్పి చాలామంది వాళ్ళు మాట్లాడుకుంటే ఆ పార్టీలో ఒక పెద్ద మనిషి అన్నాడట, మా నాయకుడు రూల్స్ పెడతాడు తప్ప ఫాలో అవ్వడని. చంద్రబాబు నాయుడు గారికి సహజంగా ఏంటంటే ఆయనకి ప్రజలకి చెప్పేటువంటి మాట ఏది ఆయన ఫాలో అవ్వడు. ఆయన మాత్రం తెగ సూక్తులు చెప్తుంటారు. ఉదాహరణకి మొన్న ఈ మధ్య ఫ్యామిలీ ప్లానింగ్ ఏం చెప్పాడు, 2తో ఆపొద్దు, 3-4 కనండి, దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతూ ఉంది, ఒకప్పుడు నేనే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించాలని చెప్పాను, ఇప్పుడు మీరు ఎక్కువ మంది కంటే మళ్ళీ 3వ బెడ్కో 4వ బెడ్కో 25,000 ఎంతో ఇస్తానని చెప్పినట్టుగా ఈ మధ్య చూసాం. చాలామంది అన్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు అంత ప్రచారం చేస్తున్నప్పుడు ఆ సలహా ఏదో ముందు కొడుక్కిస్తే బాగుంది కదా అని చెప్పి అన్నారు. అప్పుడు కూడా అన్నారు, చంద్రబాబు నాయుడు గారు రూల్స్ పెడతారు తప్ప ఫాలో అవ్వరు. అలాగే నిన్న వారి కాన్వాయ్ కానీ స్పెషల్ ఫ్లైట్ కానీ పోనీ ఆయన చెప్పాడు, పోనీ కనీసం ఆయన ఫాలో అవుతాడా అంటే ఉదయం లేచి ఆయన ఒక స్పెషల్ ఫ్లైట్ తీసుకుని వెళ్ళాడు పుట్టపర్తి.
రాత్రి కొడుకు స్పెషల్ ఫ్లైటు, ఉదయం తండ్రి స్పెషల్ ఫ్లైటు. మిమ్మల్ని ఎవరూ అడగలేదే. ఇలాగా ప్రధానమంత్రి గారు కొంత కంట్రోల్ చేయమంటున్నారు, ప్రయాణాలు, ప్రయాణ ఖర్చులు, డీజిల్ వాడకాలు, ఆయిల్ వాడకాలు అనేటువంటివి తగ్గించమంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి ఏం స్పెషల్గా మీరు తగ్గించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. దేశ ప్రజలందరికీ కూడా ఆయన ఉద్దేశించి ప్రసంగించారు. దాన్ని ఈయన ఒక పబ్లిసిటీ స్టంట్గా వాడుకునేటువంటి దానికి ఈ ప్రచారం అంతా చేయడం, మళ్ళీ ఈయన 2 కార్లలోనో 3 కార్లలోనో కేబినెట్ సమావేశానికి వస్తున్నట్టుగా వీడియో విజువల్స్ తీయడం, దాన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం, రాష్ట్రానికి ఏదో సంపద సృష్టించినట్టుగా ఒక ప్రచారం చేసుకునేటువంటి కార్యక్రమం చేశారు. గడిచినటువంటి 24 మాసాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ రియాలిటీ అనేటువంటిది లేదు, కేవలం పబ్లిసిటీ తప్ప. వారి అభివృద్ధి గ్రాఫిక్స్లోనే, వారి మాటలు గాల్లోనే, ఏది కూడా చెప్పినట్టుగా చేసినటువంటి సందర్భాలు ఈ గడిచినటువంటి 24 మాసాల్లో లేవు. ఎన్నికల ముందు చెప్పినటువంటి ఏ ఒక్క మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు లేవు. కేవలం పబ్లిసిటీ మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఓన్లీ ప్రచారాన్ని నమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. సంపద సృష్టి, 20 లక్షల మందికి ఉద్యోగాలు, మహిళలకి ఆడబిడ్డ నిధి, ఇంటికి 3 సిలిండర్లు, నిరుద్యోగ యువతకి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, 50 సంవత్సరాలకే పెన్షన్, ఇలా ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని